ఆర్ యు రెడీ? మన రెండో పాయింట్, ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? భయపడకు, యేసయ్య మంచివాడు. మన రెండో పాయింట్, భయపడకు, యేసయ్య మంచివాడు. నాతో పాటు చెప్పండి, భయపడకు, యేసయ్య మంచివాడు. కీర్తనల గ్రంథం 103వ కీర్తన 10వ వాక్యం 11వ వాక్యం. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తుల గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. భయపడకు, భయపడకు, యేసయ్య మంచివాడు. ఆయన పరిశుద్ధుడే, నీతిమంతుడే, న్యాయమూర్తే. నువ్వు పశ్చాత్తాపడి, సరిపోలా, నువ్వు పశ్చాత్తాపడి ఆయన వైపు తిరగడానికి రెడీ అయితే నీ పాపములను చూడడు, నీ దోషములను చూడడు, నీ పాపములను బట్టి ప్రతీకారం చేయడు, నీ దోషములను బట్టి ప్రతిఫలం ఇవ్వడు. భూమి మీద ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అలా నేను దర్శిస్తాడు ఆయన. హల్లెలూయా. రాహాబు వేశ్య ఎన్ని కుటుంబాలను నాశనం చేసిందో, ఎన్ని జీవితాలను నాశనం చేసిందో. పశ్చాత్తాపడి దేవుని వైపు తిరుగుతుంటే ఊరోళ్ళు అన్నారంట, నీ బతుకు చూసావా, నీ జీవితం చూసావా, నీ ఇల్లు చూసావా? కానీ వాళ్ళ వాక్యం నేను వింటే నాకు అర్థమైంది, మనం అనుకున్నట్టు కాదా దేవుడు మంచివాడు, నా బతుకును బాగు చేస్తాడు. ఇప్పుడు ఆమెననాలి, భయపడకు, యేసయ్య మంచివాడు. భయపడకు, యేసయ్య మంచి దేవుడు. ఆయన వైపు తిరగగానే బైబిల్ గ్రంథంలో భక్తుల పేరు రాయలా, పవిత్రురాల పేరు రాయలా, ఇలాంటి ఆమె పేరు రాహాబు అని రాసి పెట్టాడు అక్కడ. రూతు 10 తరాల దాకా ఏ దేవుని సన్నిధికి వెళ్ళకూడదు. అందరూ అన్నారు, వెళ్తే నువ్వు నాశనం అయిపోతావు, చచ్చిపోతావు, పాడైపోతావు. కానీ ఆమె అంది, మా అత్తయ్య చెప్పిన మాటల ప్రకారం మనం అనుకున్న దేవుడు కాదు ఆయన, ఆయన మంచివాడు. ఆయన భయపడకు, యేసయ్య మంచివాడనండి. భయపడకు, హల్లెలూయా. భయపడకు, వా, భయపడకు. రూతు వెళ్ళింది, చంపేలా, నాశనం చేయలా. రూతు గ్రంథం ఆమె పేరు మీద పెట్టేశాడు ఆయన. భూమి మీద ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో నీ మీద నా మీద ఆయనది భయభక్తులు గలవారి ఆయన కృప అంత అధికముగా ఉన్నది. దేవుని మహాకృప వలన 2020 డిసెంబర్ 25న క్రిస్మస్ ఆరాధన జరిగింది. ఆ క్రిస్మస్ ఆరాధనలో ప్రసంగం చేస్తూ ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు దేవుడు చేశా. ఆ బలవంతుడైన దేవుడి గురించి చెప్తుండగా పాపానికి బలముంది, సిగరెట్కు బలముంది, మత్తు పానీయాలకు బలముంది. ఆ బలము నిన్ను బంధించేస్తుందా? నీకు బలముంది కానీ ఈ బలవంతుడు నిన్ను బంధించేస్తున్నాడా? శాంసన్కి బలముంది కానీ ఫిలిస్తీన్లైన బలవంతులు బంధించేశారా? కానీ రిమెంబర్ మీ లార్డ్, నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయగా ఆ ఫిలిస్తీన్ల బలము నుండి దేవుడు ఆయన బయట తీసుకొచ్చాడు. ఈరోజు సిగరెట్ మానలేకపోతున్నావా? మత్తు పానీయాలు మానలేకపోతున్నావా? ఆ బలవంతుడు నిన్ను బంధించేశాడా? నీ బలం సరిపోట్లేదా? యేసయ్య బలం నీ మీద పడును కాక అని డిసెంబర్ 25వ తారీఖున దేవుని కృప వలన వాక్యం అందించాను. ఆ వాక్యం అందించగానే 2007 సంవత్సరం నుండి 2020 డిసెంబర్ 24th దాకా తాగిన ఒక తమ్ముడు వచ్చాడు. వాళ్ళు తాగటానికి వెళ్తే 10,000 రూపాయలు బిల్లు చేసి బయటకు వస్తారు. ఉదయం 8 గంటలకు వెళ్తే 10 గంటలకు వస్తారు. అది వాళ్ళ బతుకు. కానీ ఆ వాక్కు వినగానే ఫస్ట్ టైం క్రిస్మస్కి వాళ్ళ ఫ్రెండ్ తీసుకొచ్చాడు. చలమయ్య అన్న ఫ్రెండ్, రాఘవ అన్న ఫ్రెండ్ని తీసుకొచ్చి ఆ వాక్కు వినగానే ప్రసంగం అయిపోయినాక అంటాడంట, ఆ అన్నయ్య చెప్తుంటే ఆ బలవంతుడిలో చెక్కబడ్డావా, యేసయ్య శక్తి బలం మీద పండుగ కనగానే నాకు ఒక షివరింగ్ వచ్చింది. అమ్మా ఏదో జరిగిద్దిరా నాకు అన్నాడంట. ఖచ్చితంగా జరిగిద్ది అన్నాడంట. ఖచ్చితంగా జరిగిద్ది. డిసెంబర్ 26వ తారీఖు తాగటానికి వెళ్తే తాగలేకపోతాడంట. నేను ఇక తాగలేనురా బాబా అని అక్కడి నుంచి వచ్చేసాడు బయటికి. దేని బిడ్డలారా, వెంటనే ఆ రాఘవ వాళ్ళ తమ్ముడు
మన మందిరానికి వచ్చే ప్రశాంత్తో అన్నాడంట, ఫిలదెల్ఫియా చర్చ్ అంట, అది ఎక్కడా అన్నాడట. ఫిలదెల్ఫియా చర్చ్ అండి, ఆ మందిరానికి నేను వెళ్తున్నా. 31 సంవత్సరాల ఆ తమ్ముడికి 2007 నుండి తాగుతున్నాడు. చూడండి ఆయన ఎంత వయసు నుండి స్టార్ట్ చేశాడో. దేవుడు మహాకృప వలన భయపడకు యేసయ్యా. ఇప్పుడు ఆ రాఘవ అన్న తమ్ముడిని నేను రమ్మనలా, ఎందుకంటే స్టేజ్ మీదకి కొన్ని కారణాల వలన విజయవాడ పట్టణంలో వాళ్ళందరూ తెలుసు కనుక నేను ఆ వ్యక్తిని రావద్దు అన్న. కానీ వాళ్ళ ఫ్రెండ్ ద్వారా ఇక్కడ రమ్మని సాక్ష్యం చెప్పించాను. ఒకసారి సాక్ష్యం వినండి. దేవుని స్తోత్రం. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. నిన్న తమ్ముడు ప్రశాంత్ ఫోన్ చేసి ఇలా చెప్తున్నాడు. అదేంటంటే వీళ్ళ ఫ్రెండ్, ఆయన పేరేంటి, చలమయ్య తన ఫ్రెండ్ పేరేంటి, రాఘవాని ఏం చేశాడంటే క్రిస్మస్కి రమ్మన్నాడు. క్రిస్మస్కి రమ్మంటే చలమయ్య అన్న ఫ్రెండ్ రాఘవ అన్న ఫ్రెండ్ని క్రిస్మస్ ఆరాధనకి తీసుకొచ్చాడు. మరి 4 ఆరాధనలు, మరి ఏ ఆరాధనలు వచ్చాడో నాకు తెలియదు. కానీ ప్రసంగం చేస్తుండగా ఒక మాట చెప్పా, పాపానికి బలముంది. పాపానికి ఏముంది, బలముంది. ఆ పాపానికి బలము ఉంది గనక నువ్వు వదిలిపెట్టాలనుకుంటున్నా ఆ పాపాన్ని నువ్వు వదిలిపెట్టలేకపోతున్నావు. కానీ యేసయ్యకి అవకాశం ఇస్తే యేసయ్య ఆ పాపపు బలము నుండి నిన్ను బయటికి తీసుకొస్తాడు అని చెప్పగానే ఏం జరిగిందంటే ఆయన ఏమన్నాడు, బాడీ అంతా వేడిగా వచ్చేసి తాగుడికి మానేశాడు అన్న. ఆ మాట చెప్పగానే శరీరం అంతా పరిశుద్ధాత్మ వేడితో నింపేశాడు. ఆ రోజు నుండి దేవాది దేవుడు విడిపించాడు. ఆయన ఎన్నో సంవత్సరం నుండి తాగడం ప్రారంభించాడు? 2007 అన్న. 2007 నుండి స్టిల్ 24th వరకు, డిసెంబర్ 24th 2020 సంవత్సరం వరకు, 2020 వరకు భయంకరంగా తాగుడికి అలవాటు పడిన వ్యక్తి ఇక్కడ వాక్యం విని మరలా ఏం చేశాడంటే, మరలా ఫ్రెండ్స్ పిలిస్తే బ్రాందీ షాప్కి వెళ్ళాడంట. ఫ్రెండ్స్ పిలిస్తే బ్రాందీ షాప్కి వెళ్తే ఒక పెగ్గు తాగాడా, లేకపోతే తాగాడు. తర్వాత మళ్ళీ ఇంకా నేను తాగను జీవితంలో అని చెప్పి బయటకు వచ్చేసాడు. ఆ బ్రాందీ షాప్కి వెళ్ళిన వ్యక్తి ఒక పెగ్ తాగాడంట. మరి ఏమనిపించిందో తెలియదు, నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను అని చెప్పి అక్కడ నుండి బయటకు వచ్చాడు. ఆ ఫ్రెండ్స్కి అర్థం కాలేదంట, వీళ్ళు బ్రాందీ షాప్కి వెళ్తే వాళ్ళు ఖర్చు పెట్టేది ఎంత రోజుకి? 10,000 అన్న. 10,000 కేవలం రోజుకి ఖర్చు పెట్టేది 10,000 రూపాయలు. ఉదయం ఎన్ని గంటలకు వెళ్తారు వీళ్ళు లోపలికి? 8కి. మళ్ళీ ఎప్పుడు వస్తారు బయటికి? 10కి వస్తారు. ఉదయం 8 గంటలకు లోనికి వెళ్తారు, మళ్ళీ 10 గంటలకు వస్తారు. అది వాళ్ళ పరిస్థితి, అంత భయంకరమైన పరిస్థితి. అలాగా డిసెంబర్ 25వ తారీఖు నుండి ఒక గొప్ప మార్పు చూడగా రాఘవ వాళ్ళ తమ్ముడు ఫోన్ చేసి, ఆ తమ్ముడును ఈయన ఫ్రెండ్స్ వచ్చి అడుగుతున్నారంట, ఏంటిది, అరే ఫిలదెల్ఫియా చర్చ్ ఎక్కడరా అని అడుగుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను వెళ్ళేది అక్కడికేరా అన్నాడు. ఫిలదెల్ఫియా చర్చ్ ఎక్కడంటే నేను కూడా వెళ్ళేది అదే చర్చికి అని. వాళ్ళ అన్నయ్య అన్న, మీ ఫ్రెండ్ అన్నమాట ఏంటి. తర్వాత మా గ్రూప్లో ఇంకో వ్యక్తి ఉన్నాడు, తను అంటున్నాడు ఆ చర్చికి వెళ్తే ఎవరైనా మారిపోతారు, నేను వెళ్ళను అందుకే అని అంటున్నాడు. ఆ చర్చికి వెళ్తే ఎవరన్నా మారిపోతారు, నేను అక్కడికి వెళ్ళనని. కానీ ఎవరిని మనం మార్చం, కులాన్ని మార్చం, మతాన్ని మార్చం. యేసయ్య హృదయాన్ని మారుస్తాడు, మనసులను మారుస్తాడు, తాగుబోతులను మారుస్తాడు, జీవితాలను కట్టాడు. అది మన యేసయ్య గొప్పదనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రాఘవ వాళ్ళ తమ్ముడు నీతో చెప్పింది ఏంటి, మా అన్నయ్య ఈ చర్చికి వచ్చాడంట వాళ్ళ ఫ్రెండ్స్తో కలిపి. తర్వాత ఇంకా నేను తాగను జీవితంలో అని చెప్తున్నాడు అని చెప్పాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు చేసిన మార్పుకై స్తోత్రం. ఎన్నో సంవత్సరాల నుండి దేవుడు తీసుకురావాలి అన్న ఆశించిన మార్పును దేవుడు ఇచ్చిన విధానం బట్టి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆ వాక్కులో ఉన్న పవర్ చూడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యములో ఉన్న శక్తి చూడండి. ఆ వాక్యలో ఉన్న శక్తి ఏంటంటే, శాంసన్ని బలవంతుడు బంధించేశాడు, కానీ
ప్రార్థన చేశాడు. రిమెంబర్ మీ ఓ లార్డ్, నన్ను జ్ఞాపకం చేసుకోదేవా. అప్పుడు శాంసన్ని బంధించిన ఫిలిస్తీన్ల కన్నా బలవంతుడు, ఆ బలవంతుడు వచ్చి బలవంతుడి చేతుని విడిపించినట్లుగా బలవంతుడైన తాగుబోతు దురాత్మ, బలవంతుడైన తాగుబోతు దురాత్మ రాఘవాన్ని బంధించగా మరణము నుండి జయించిన బలవంతుడు ఆ రోజు ప్రసంగం చేసింది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఆ బలవంతుడు ఆయన్ని రాఘవాన్ని బయటికి నడిపించిన విధంగా ఈరోజు దేవాది దేవుడు ప్రతి ఒక్కరిని దేవుడు విడిపించును గాక. చప్పట్లు కొడుతూ దేవాదేని మహిమపడదాం. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు ప్రశాంత్ని ఎందుకు నేను తీసుకొచ్చాను తెలుసా? ఆర్ యు రెడీ? గట్టి ఆర్ యు రెడీ? ఈ పగటి వేళ భయపడకు, యేసయ్య మంచివాడు. మీ బిడ్డలకు చెప్పండి, భయపడకు, యేసయ్య మంచివాడు. నా బతుకు ఇలాగుంది, ఏం రానన్నాయి ఆ మందిరానికి, భయపడకు, యేసయ్య మంచివాడు. సమరయ స్త్రీ అంది, అయ్యా నువ్వు నా దగ్గరికి వచ్చాడు, భయపడకు, నేను మంచివాణ్ణి. హల్లెలూయా.